నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో రామ్నగర్లో ఉన్న క్రెసెంట్ స్కూల్కి సంబంధించి 40 ఏళ్లుగా ఉన్న రోడ్డును ప్రభుత్వ అధికారులు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా తొలగించడం అన్యాయమని సిసిసి షకీల్ షఫీ అన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. Mosque has been occupied. Sir, but this is an open space, sir. What the Clearly no. our job has been done. We are safe. We are not finished our job, sir. Until No. Until we get Yeah. the exact. You say for my sake, Sir, something has been done wrong by your municipality. There is a high court. There is a district court. There is a That is civil given court. by High Court. High Court. We are giving you opportunity to express your. I am agreeing the officers to execute their earlier order, and in mean is officer ga. నాకు అది మీ ముందర నాకు ఇవ్వండి. ప్రశ్న వేశారు ఏమన్నా చేసినాం కదా. తొలగించాలి. మళ్ళీ కామల్ పోలీస్ స్టాఫ్ లో డైరెక్ట్ గా కామల్ చేస్తున్నారని మాత్రం మాట్లాడుతున్నారు. అక్కడ పాయింట్లు మాత్రం అది మమ్మల్ని మీరు చెప్పిన మిమ్మల్ని ఉటావుటిగా మీ పొజిషన్ కూడా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇక్కడికి పంపించినారమ్మా. ఎక్స్ట్రీమ్లీ సారీ మీరంతా ఇక్కడ వచ్చిన దానికి కోఆపరేట్ చేసే గత 30 సంవత్సరాలుగా ఈ ల్యాండ్ విషయంగా మున్సిపాలిటీ వారికి మా పక్కన ల్యాండ్ ఓనర్స్కు తగాదా ఉన్నింది. ఆ తగాదాలో మున్సిపాలిటీ వాళ్ళు మా పక్కన ల్యాండ్ వాళ్లకు అనుకూలంగా వాళ్లకు అఫిడవిట్స్, కౌంటర్స్, సర్వే మాకు తెలియకోకుండా పక్కన వాళ్ళకి తెలియకోకుండా సర్వే చేసి ఇవ్వడంతో ఆ ఆర్డర్స్ని కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చి ఈరోజు హుటాహుటిన 5వ తేదీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులో ఉన్నందున దానిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అధికారులు హుటాహుటిన వచ్చి స్కూలుకు వాడుకుంటున్న రోడ్డును 40 ఏళ్ల నుంచి ఉన్న ఒక సిమెంట్ రోడ్డును ఈరోజు తీసివేయడం చాలా బాధాకరం. తప్పకుండా మేము కూడా ఈ యొక్క అధికారులు ఇక్కడికి వచ్చి కోర్టు ఆర్డర్ ఉంది అంటే దానికి గౌరవంగా మేము ఈరోజు ఒప్పుకున్నాం. అలాగే నెల క్రితం వచ్చిన ఇంకొక జడ్జిమెంట్, దీనికి సంబంధించిన వచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు ఖాతరు చేయలేదు. అది మేము తర్వాత పార్ట్ 2 కింద మేము ఖాతరు చేస్తాం, దానికి పార్ట్ 2 కింద చేస్తామంటున్నారు. ఒక సమస్య ఒకటే అయినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి సినిమా ధోరణిలో ఈ రకంగా పార్ట్లు చేయడం సబబు కాదని నేను కమిషనర్ గారికి తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా మేము కూడా న్యాయస్థానంలోనే మీరు ఈరోజు చేసిన తొందరపాటు పనులకు మేము తప్పకుండా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి ఈరోజు అధికారులకు తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రజలకు ఇబ్బందికరమైన ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వము కానీ ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ ఈ రకంగా తొందరపాటు చర్యలు తీసుకోకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. ఒక 40 ఏళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్కు వాడుతున్న రోడ్డును ఈరోజు తొలగించడం చాలా బాధాకరం. ఇది ప్రజలకు చూస్తున్నారు, ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలకు సమాధానం ఇవ్వలేరు మీరు, ఎవరికైనా అందరికి చెప్పగానే ప్రజలకు మీరు సమాధానం ఇవ్వలేరు. ప్రజల దృష్టిలో మీరు తప్పు పట్టినట్లు ఖచ్చితంగా ప్రజలు అనుకుంటారని మేము తెలియజేస్తున్నాం.